సార్ గుజరాత్ వస్తా మా హర్షన్న ఏం చేశాడు, ఒక కత్తి లాంటిది కొనుక్కొచ్చాడు, సూది లాంటిది, పోలీసులు లేకపోతే పొడి చేద్దామని. నాతో నా కళ్ళ ముందే మాట్లాడుకున్నారు, నాకు చూపించారు కూడా వెపన్. అది ఏది అఘోరీ గారి పైన దాడి చేసే ప్రయత్నం. నన్ను పంపించకపోతే ఎదురు తిరిగితే పొట్లో పొడి చేద్దామని చెప్పి అది కొనుక్కొని వచ్చారంట. చూసారా, మిమ్మల్ని పొడి చేయడానికి ఒక కత్తి కూడా తెచ్చారంట అఘోరీ అమ్మ. అది నేను చూడలేదు, ఆ అమ్మాయి చూసుంటదా. నేను ఎందుకంటే లేదు హోటల్ రూమ్కి వెళ్ళాక నాకు చూయించి నేను నిద్రపోతున్నానండి, పడుకున్నాను. నేను పడుకున్నాను అనుకుని మాట్లాడుకున్నారో ఏమో తెలీదు. బా జస్ట్ మిస్ అన్నా, పోలీసులు లేకపోతే పొడి చేసేవాడిని అని చెప్పని హర్ష అన్నాడు. సర్లేరా, పోలీసులు ఉండడం వల్ల బతికిపోయిందిరా, అది లేదంటే నా చేతే ఆ జుట్టు కోసి తీసుకొచ్చేవాడిని అని చెప్పని విష్ణు. అంత సీన్ లేదు చిన్ను, ఎవరికి చెయ్యేసే అంత ధైర్యం లేదు, అంత దూరం లేదు. పోతే నేనన్నా పోతా, ఎదుటోడన్నా పోతా. చిన్ను ఒకటే మాట, నువ్వు వచ్చేసినావు కదా. అవును, నేను పూర్తిగా వచ్చేసాను. నేను ఇప్పుడు కాదు, లాస్ట్ టైమే పూర్తిగా వచ్చేసాను. చిన్ను ఇటు విను, లోకం ఏమనుకుంటది, పక్కోలు ఏమనుకుంటారు అనేది అవసరం లేదు, ఓకేనా? పెళ్ళైంది కదా, పెళ్ళైంది, నీ ఇష్టపూర్వకంగా నన్ను స్వీకరిస్తున్నావు, నా ఇష్టపూర్వకంగా నిన్ను స్వీకరిస్తున్నాను, మన ఇద్దరు మనసులో కలిసారు. సో జీవితాంతం ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలి మనం 100%. పోతే ప్రాణం పోవాలి కానీ ఒకళ్ళు వచ్చేంత మాట అయితే పడదు కదా. ఘనంగా ఒక జ్యోతిర్లింగంలో ఏదో ఒక జ్యోతిర్లింగంలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఘనంగా లైవ్ పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఘనంగా, ఊరికే కాదు, ఘనంగా చేసుకుంటాం. మూడోసారి పెళ్లి అంటావా? మూడోసారి పెళ్లి అంటావా? మూడోసారి. వన్స్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గర అయింది మాకు, పసుపు కొమ్ముతో పసుపు తాడు వేశారు. సెకండ్ మా ఇంట్లో వాళ్ళ దగ్గర చైన్ వేశారు, గోల్డ్ చైన్. ఇప్పుడు ఏదో ఒక జ్యోతిర్లింగంలో నేను ఇప్పుడు కాల్ చేస్తాను. జ్యోతిర్లింగం ఎక్కడైతే బాగుంటది అనేది నేను చూసుకొని నేను ఆ జ్యోతిర్లింగంలో వాళ్ళకి నేను కాల్ చేస్తాను. నేను ఇలా వస్తున్నాను అని చెప్తాను. ఇంకొకటి, నీవి నెంబర్స్ ట్రాపింగ్ లో ఉన్నాయి, నాకు ఇచ్చిన పర్సనల్ నెంబర్ ఒక్కటే యూజ్ చేయి ఈ లైవ్ అయిపోయిన తర్వాత. ట్రాపింగ్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మంగళగిరి పోలీసులు కూడా సార్, నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాను కదా, ఇటు వినండి ఒకసారి. నేను కంప్లైంట్ రాసి వచ్చేసాను, ఎవరు బలవంతం లేదు, నా ఇష్టపూర్వకంగా అఘోరమ్మతో ఉండడానికి వెళ్తున్నాను అని. అయితే ఆ కేసు తీసుకున్న వాళ్ళు, మా అమ్మ నన్ను కూడా కేసు తీసుకుని పోలీసులే ఈమె నెంబర్ హ్యాక్ చేసి నన్ను ఈడ్చుకొచ్చేయండి, మీ అమ్మాయిని ఎలా తీసుకొచ్చుకొని మేము చూసుకుంటాము అని చెప్పని అన్నారు. అంటే నేను ఒక మేజర్ని, నా ఇష్టపూర్వకంగా నేను రాసి ఇచ్చి వెళ్ళాను అంటే నా కేసు పనికి రాలేదు, విష్ణు వాళ్ళు ఇచ్చిన కేసు పనికొచ్చింది. అంటే నా ఇష్టంతో పని లేదు. పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినప్పుడు కూడా నేను రాసేసి, ఓకే నువ్వు వెళ్ళమ్మా నీ ఇష్టపూర్వకంగా అన్నావు కదా అంటే, నేను వచ్చేస్తుంటే పోలీస్ స్టేషన్ ముందే మా నాన్న మన్నయ్య నన్ను, ఇప్పటికీ గీతలు ఉన్నాయి, రక్కేసిన గీతలు ఉన్నాయి, లాక్కుని వెళ్తుంటే, మీరు పోలీసులేనా, మీ పోలీస్ స్టేషన్ ముందు ఒక ఆడపిల్లకి ఇలా జరుగుతుంది, నా ఏడుపు మీకు కనిపించట్లేదా, ఈ లేడీ కానిస్టేబుల్స్ లేరా, మీరు ఆపలేరా, ఇష్టపూర్వకంగా వెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు మీరు ఆపాలి కదా అంటే, వెళ్ళవమ్మా వెళ్ళు అని చెప్పని ఎంత రెక్లెస్ గా మాట్లాడారంటే అంత రెక్లెస్ గా మాట్లాడారు. అంటే నాకు న్యాయం జరగడానికి పోలీసులు కూడా నాకు న్యాయం చేయరా? ఇంకెక్కడ నాకు న్యాయం జరుగుతుంది? అంటే అఘోరీ అమ్మ యాజ్ ఎ మీడియా పర్సన్గా ఇది మాకు ఒక అర్థం కాని పరిస్థితి, ఒక విషమ పరీక్ష ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలా, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నానన్న ఈ అంశాన్ని సపోర్ట్ చేయాలా, లేకపోతే కన్నబిడ్డలే కల్లాడిపోతున్న తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలా, అర్థం కాని పరిస్థితి మాది. ఇప్పుడు మీరు చెప్తున్నది క్లారిటీ ఉంది. మా ఇద్దరిని విడతీయొద్దు ప్లీజ్. మేమెంతో ఇష్టపడి మా జీవితాన్ని మేము లీడ్ చేసుకుంటున్నాం, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, దయచేసి మమ్మల్ని విడతీయొద్దు. నేను కోరుకునేది ఇది ఒక్కటే. జనాలు ఏమన్నా అనుకోండి, మేము ఇష్టపడ్డాం కాబట్టి మా లైఫ్ మేము లీడ్ చేసుకుంటాము, మేమైతే కలిసి బతకాలని అనుకున్నాం. దయచేసి మా అమ్మ నాన్నకైనా కానీ, ఆ విష్ణుకైనా కానీ, ఏ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులకు కానీ ఇంత కూడా పట్టించుకోలేదు కాబట్టి పోలీసులకు మరీ గట్టిగా చెప్తున్నాను, నేను ఇచ్చిన కంప్లైంట్ మీకు పనికి రాలేదు, విష్ణు మా అమ్మ నాన్న ఇచ్చిన కంప్లైంట్ పనికి వచ్చింది కదా మీకు. అంటే మీరు అంటే తప్పు చేస్తున్నారా న్యాయం చేస్తున్నారా మీకే తెలియాలి. మీరు అక్కడ ఏం జరిగింది మాటలు అనేది నాకు తెలియదు కాబట్టి పోలీసులు మీకే తెలియాలి. కాబట్టి మీరు ఏం చేయాలో చేయండి. నేనైతే నా ఇష్టపూర్వకంగానే వచ్చాను, నాకు ఎలాంటి మందులు పెట్టలేదు, పసర్లు పుయ్యలేదు, వశీకరణ జరగలేదు. వశీకరణ జరిగింది అంటే అది నా ప్రేమ వశీకరణే. నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. మా ఇద్దరిని దయచేసి విడతీయొద్దు. ఒకవేళ విడతీసినా కూడా